ప్రతిపక్ష నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మల్లనసాగర్ భూ నిర్వాసితుల కోసం 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లంటే ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ పేరుతో పేదవాళ్ల భూములు లాక్కొని న్యాయం కోసం అడిగితే మహిళలని చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి హింసించడం దారుణమన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎరుగరని, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్లో నిరాహార దీక్ష 48 గంటలు చేసింది. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఎలాంటి అడ్డంకులు ఇవ్వకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిని ప్రశంసించినటువంటి రోజులవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20,000 ఎకరాలలో హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసుకోవడానికి రోడ్లు వేయడం, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లు వేయడం, పూర్తి స్థాయిలో దాన్ని మన ఫార్మాసిటీగా ఏర్పాటు చేసింది. దాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి కుట్ర చేస్తూ రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో లగిచెర్ల గ్రామంలో ఎస్టీలు లంబాడీలను మానవత్వం మరిసి పోలీస్ లాఠీల చేత రాత్రి 12 గంటలకి మహిళలని చూడకుండా దాడి చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.